హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు కొద్దిగా ఆంధ్ర స్టైల్లో గోంగూర మటన్ చేసి చూపిస్తున్నాను. ఈజీగానే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి ఒకసారి. ఈ గోంగూర మటన్ని పుంటికూర మటన్ కూడా అనొచ్చు. పుంటికూర అన్న గోంగూర అన్న ఒకటే కదా. తెలంగాణలో పుంటికూర అంటారు, ఆంధ్రాలో గోంగూర అంటారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకుంటున్నాను. ముందుగా గోంగూరనంతా ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని. తర్వాతనే మటన్లో యాడ్ చేసుకుంటాను. ముందుగా ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పుంటికూర తీసుకున్నాను, అంటే గోంగూరని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసుకొని ఆకులుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి. ఇక్కడ నేను పుంటికూరని కట్ చేసి పెట్టుకున్నాను, వేసేసుకుంటున్నాను. నేను తీసుకున్న మటన్ క్వాంటిటీకి ఈ గోంగూర సరిపోతుంది. అదేవిధంగా ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా నూనెలో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకొని గోంగూరని మటన్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మటన్ 500 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ గోంగూరలో కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటాను. గోంగూర త్వరగానే మగ్గిపోతుంది, అంటే మెత్తబడుతుంది. ఒక 2-3 మినిట్స్ ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. పూర్తిగా గోంగూర కుక్ అయిపోయింది, పచ్చివాసన అంతా పోయి. ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగానే గోంగూర మటన్ చేయడానికి. ఇక్కడ నేను కుక్కర్ పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఆనియన్స్ వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని వేయించుకున్నాను. ఉల్లిపాయలంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. 2 రెబ్బలు కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ వేసుకోవాలనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకుంటే చాలా బాగుంటుందని వేసాను నేను. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను 2-3 సార్లు. పసుపు వేసేసి అది వేసేసుకుంటున్నాను. ఇలా కొద్దిసేపు నూనెలో కలుపుతూ మగ్గించుకోవాలి మటన్ అంతా. ఒక 5 మినిట్స్ నుంచి 4 మినిట్స్, 5 to 6 మినిట్స్ ఇలా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టుకోకుండా గరిటెతో తిప్పుతూ కలుపుతూ ఉండాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకంతా బాగా పడుతుంది. కారం కూడా వేసేసుకుంటున్నాను.
కారం అంతా వేసినాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ముందుగానే కుక్ చేసుకున్న గోంగూర టమాటో మగ్గి చల్లబడిపోయింది కదా, అది ఒకసారి గరిటెతో ఇలా మెదుపుకోవాలి, అంటే స్మాష్ చేసుకోవాలి. ఒకసారి మూత తీసి బాగా కలిపేస్తున్నాను మటన్ అంతా. రెడీగా పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకుంటున్నాను. ఈ గోంగూర మటన్ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొందరు దీన్ని నూనెలో మగ్గబెట్టకుండా పచ్చిదే వేసేస్తూ ఉంటారు కట్ చేసుకొని. ఇలా కొద్దిగా ముందుగా నూనె వేసి మగ్గించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. గోంగూర వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ గోంగూర మటన్ దేంట్లోకైనా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకున్నాను. గోంగూర వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెడుతూ. సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కుక్కర్ మూత పెట్టకుండా ఒక 40 to 50% ఇలాగే ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇంకొద్దిసేపు మటన్ కుక్ కావాలి కదా, అందు గురించి కొద్దిగా వేడి వాటర్ వేసేసుకుంటాను. వాటర్ చూసుకొని వేసుకోండి, గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకొని చివరిలో కొద్దిగా కుక్కర్ మూత పెట్టే ముందు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటాను. 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటాను. ఆల్రెడీ ఒక 40 to 50 మినిట్స్కు మటన్ కుక్ అయింది కదా, 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను.
మటన్ పూర్తిగా కుక్ అయిపోయింది. ఒకసారి కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపేస్తున్నాను. గ్రేవీ ఇక్కడ థిక్గా అయింది. ఇక్కడ మటన్ బాగా కుక్ అయింది, అంటే మటన్ గోంగూర రెడీ అయిపోయింది. ఇలా కలిపేసుకొని చివరిలో కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుంటాను. ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు గోంగూర మటన్ని. కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. అంతేనండి, గోంగూర మటన్ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది.